మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. స్మోకింగ్ చేసే వాళ్ళకు, టీబీ వచ్చి తగ్గిపోయిన వాళ్ళకు, క్యాన్సర్ వల్ల సఫర్ అయిన వాళ్ళకు ఆ పర్టికులర్ స్పాంజ్ లాగా ఉండి ఎక్స్పాండ్ అయ్యే నేచర్ ఉన్న లంగ్ టిష్యూ గట్టిపడిపోతుంది. 100% పీల్చుకునే దగ్గర 60% పీల్చుకోవడం వల్ల ఆ బేస్ పార్ట్ ఆఫ్ ద లంగ్స్ అనేవి ఓపెన్ కావు. లంగ్స్ కానీ లివర్ కానీ వీటన్నిటికి ఉన్న మెయిన్ ప్లస్ అండ్ మైనస్ రెండు ఏంటి అంటే, లంగ్ క్యాన్సర్ అనేది ప్రమాదకరమా? ఫీమేల్కి అయితే బ్రెస్ట్ క్యాన్సర్, మేల్స్కి అయితే ప్రోస్టేట్ అండ్ ఇలా క్యాన్సర్స్ ఉన్నాయి. ఇప్పుడు అన్నిటిని సర్పాస్ చేసి లంగ్ క్యాన్సర్ అన్నిటికన్నా టాప్ క్యాన్సర్. ఇప్పుడు స్మోకింగ్ చేసే వాళ్ళు వాళ్ళ హ్యాబిట్ను మానుకోలేకపోతున్నారు. అలాంటప్పుడు ఈ లంగ్ ట్రాన్స్ప్లాంట్ జరిగిన తర్వాత వాళ్ళ లాంగివిటీ మామూలు మనుషులాగా యావరేజ్ ఉంటుందా? బేసిక్ వాళ్ళ ఇమ్యూనిటీ బాగా ఉన్న వాళ్ళకు లైఫ్ స్పాన్ నియర్ నార్మల్గా ఉంటుంది. మిగతా వాళ్ళకు 2 to 3 years వితౌట్ ఆక్సిజన్ ఈజ్ బూన్. ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్లో కూడా లంగ్స్ చుట్టూ టీబీ లక్షణాలు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ టీబీ బ్రెయిన్ చుట్టూ ఉన్న పొరలకు వచ్చిందనుకో, టీబీ మెనింజైటిస్ అంటారు. అప్పుడు వాళ్ళకు వామిటింగ్స్ ఉంటాయి, ఈ దగ్గు ఇవన్నీ ఏమీ ఉండవు. ఊపిరితిత్తుల చుట్టూ నీరు వచ్చింది, ఛాతి నొప్పి ఉంటుంది, దగ్గు ఉండదు. ఇన్హేలర్ ప్రమాదకరమా? యాజ్ ఎ పల్మనాలజిస్ట్గా ఇన్హేలర్ అనేది రూట్ ఆఫ్ డ్రగ్స్ అని చెప్తాను నేను. న్యూమోనియా డేంజరా? అంటే ఊపిరితిత్తుల లోపల స్పాంజ్ లాగా ఉండాల్సిన ఊపిరితిత్తులు ఈ ఇన్ఫెక్షన్ మెటీరియల్తో ఫిల్ కావడం వల్ల ఆక్సిజన్ తగ్గిపోవడము, కొన్నిసార్లు అది ప్రాణాంతకంగా మారడము, వెంటిలేటర్ మీదకి వెళ్ళడము. సో నిమోనియా అనేది పాలల్లో పసుపు వేసుకొని తాగితే చాలా మంచిది, లంగ్స్ క్లీన్ అవుతాయి అనుకుంటారా? నిజమేనా? పాలు ఇండివిజువల్గా, పసుపు రెండు కూడా ఇండిపెండెంట్. నమస్కారం. మనతో పాటు డాక్టర్ యుగంధర్ గారు ఉన్నారు. వారు చాలా సీనియర్ పల్మనాలజిస్టు. వారిని అడిగి లంగ్ హెల్త్ గురించి, శ్వాసపరంగా ఆరోగ్యంగా ఎలా ఉండాలి, ఈ విషయాలను తెలుసుకుందాము. పల్మనాలజీలో ముఖ్యమైన ఆర్గాన్స్ లంగ్ రిలేటెడ్ ఇష్యూస్, అలాగే శ్వాస, ఇవన్నీ కదా. సో లంగ్ కెపాసిటీ మనిషికి తేడా ఉంటుందా? లంగ్ కెపాసిటీ మనం ఎలా పెంచుకోవాలి? లంగ్ యొక్క ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకోవాలి? ఉచ్ఛ్వాస నిశ్వాస ఏదైతే ఉందో, అంటే ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ ఏదైతే లోపలికి తీసుకోవడం ఉంటుందో, ఊపిరితిత్తులకు సంబంధించిన కండరాలు ఇన్స్పిరేటరీ మజిల్స్ అంటారు. డయాఫ్రమ్ అనేది మెయిన్ ఇన్స్పిరేటరీ మజిల్. ఆ కండరం ఎంత పవర్ఫుల్గా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గాలి అనేది లోపలికి సక్ చేయబడుతుంది, పీల్చబడుతుంది. అంటే బయట వాతావరణంలో ఉన్న గాలి లోపలికి పీల్చుకోబడడానికి మజిల్స్ యొక్క పవర్ అనేది ఇంపార్టెంట్. సెకండ్, ఆ మజిల్స్ పవర్ వల్ల లోపలికి వెళ్ళిన గాలి ఈజీగా లంగ్స్ని ఎక్స్పాన్సైల్ చేయడం అనేది, ఆ యొక్క లంగ్స్ టిష్యూ ఏదైతే ఉందో, స్పాంజ్ లాగా ఎంత ఎక్స్పాండబుల్ నేచర్ ఉంటుందో, అంటే సంకోచించడం, వ్యాకోచించడం అనేది ఎంత బాగా ఉంటుందో, అంత హెల్దీగా ఉంటుందో, అంత బాగా వాళ్ళు శ్వాస తీసుకోగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, స్మోకింగ్ చేసే వాళ్ళకు, టీబీ వచ్చి తగ్గిపోయిన వాళ్ళకు, క్యాన్సర్ వల్ల సఫర్ అయిన వాళ్ళకు ఆ పర్టికులర్ స్పాంజ్ లాగా ఉండి ఎక్స్పాండ్ అయ్యే నేచర్ ఉన్న లంగ్ టిష్యూ గట్టిపడిపోతుంది. ఐఎల్డి అని, ఇంటర్స్టిషియల్ లంగ్. వీటిల్లో లంగ్ మజిల్ బాగా పవర్ఫుల్గా ఉన్నప్పటికీ ఊపిరితిత్తుల లోపలికి గాలి లోపలికి పోవడం పాక్షికంగా జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, శ్వాస అనేది పవర్గా ఉండదు. సో వాళ్ళ కెపాసిటీ తక్కువ ఉంటుంది. దాన్నే ఫోర్స్డ్ ఎఫ్ఆర్సి, ఫంక్షనల్ రిజర్వ్ కెపాసిటీ అని, వైటల్ కెపాసిటీ, వాళ్ళ యొక్క శ్వాస కెపాసిటీని మనము స్పైరోమెట్రీ ఇట్లాంటి కొన్ని టెస్ట్ల ద్వారా నిర్ణయిస్తాము. సో అది మనిషికి ఎందుకు వేరియింగ్ ఉంటుందంటే ఈ కారణాల వల్ల ఉంటుంది. జెనెటికల్గానే పర్సనాలిటీ ఎలా అయితే డిఫర్ అవుతుందో, హైట్, వెయిట్, దానికి తగ్గట్టు లంగ్ యొక్క సైజు, ఇవన్నీ కూడా వాటి యొక్క కెపాసిటీని నిర్ణయిస్తాయి. అంటే మనిషి హైట్, వెయిట్, పర్సనాలిటీకి లంగ్ కెపాసిటీకి కూడా లింక్ ఉందంటారా? కొంతవరకు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, బాగా ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ కండరాలలో కూడా కొవ్వు పదార్థాలు, ఫ్యాట్ ఉండిపోవడం వల్ల పీల్చుకునే కెపాసిటీ తక్కువ ఉండి 100% పీల్చుకునే దగ్గర 60% పీల్చుకోవడం వల్ల ఆ బేస్ పార్ట్ ఆఫ్ ద లంగ్స్ అనేవి ఓపెన్ కావు. దానివల్ల కూడా వాళ్ళకు ఆయాసం రావడము, కొంత ఎగ్జర్షనల్ డిస్నీ అంటారు, నడుస్తూ ఉంటే వాళ్ళు చేస్తున్న, ఇవన్నీ కూడా దానివల్ల ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎక్సర్సైజెస్ ఇప్పుడు మీరు అన్నట్టు ఎలా పెంచుకోవాలి అన్నారు. సో దానికి ప్రాణాయామ అనేది మనకు ఇండియన్ సినారియోలో బెస్ట్ ఎక్సర్సైజ్. దాంట్లో కపాలభాతి ఇలాంటివి కొంచెం డిఫికల్ట్గా ఉన్నవి, ఇబ్బంది పడే శ్వాసకోశ వ్యాధులు ఉన్న పేషెంట్స్ చేయొద్దు. కానీ మిగిలినవి ప్రాణాయామం అలాంటివి చేయడం వల్ల వాళ్ళ యొక్క లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. బ్రెత్ హోల్డింగ్ కెపాసిటీ అంటారు. ఇప్పుడు మనకు కానిస్టేబుల్ ఇలాంటి వాటిలలో చెస్ట్ ఎక్స్పాన్షన్ చూస్తారు. ఒక 5 centimeter ఎక్స్పాన్షన్ చాలా బాగా ఎక్స్పాన్షన్, ఇన్స్పిరేషన్లో
అంటే శ్వాస తీసుకున్నప్పుడు చెస్ట్ యొక్క మెజర్మెంట్, వదిలిపెట్టినప్పుడు మెజర్మెంట్, ఇక్కడ వాళ్ళు చూస్తున్నది లంగ్ యొక్క కెపాసిటీ. అంటే ఇలా అన్నప్పుడు ఈ చెస్ట్ కాదు వాళ్ళు చూస్తుంది, లంగ్ కెపాసిటీ. దాంట్లో ఉన్న డిఫరెన్స్ లంగ్ యొక్క ఎక్స్పాన్షన్. సో లంగ్ కెపాసిటీని పెంచుకోవడానికి ఇంకేమే మార్గాలు ఉన్నాయి? లంగ్ కెపాసిటీ పెంచుకోవడానికి ఇప్పుడు చెప్పిన ఎక్సర్సైజెస్, ప్రాణాయామ ఇలాంటివి, ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ అని పేషెంట్ ఆపరేషన్ తర్వాత మనం సజెస్ట్ చేస్తాము అలోపతి మెడిసిన్లో. అండ్ రొటీన్ కార్డియాక్ ఎక్సర్సైజెస్, రొటీన్ పుషప్స్, వాకింగ్, జాగింగ్, ఫ్రెష్ ఎయిర్ తీసుకోవడము, స్మోకింగ్కు దూరంగా ఉండడము, ఇవి అన్నీ కూడా వాటికి సంబంధించి. గ్రీనీ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడము అండ్ ప్రాపర్ హైడ్రేషన్ తీసుకోవడము. అండ్ టీబీ లాంటి డిసీజెస్ ఏమైనా వస్తే హాఫ్ ట్రీట్మెంట్ కాకుండా ఫుల్ ట్రీట్మెంట్ కంటిన్యూగా తీసుకోవడం వల్ల స్కార్ లాంటిది ఫామ్ కాకుండా లంగ్ యొక్క డిఫెక్ట్ను మనం ప్రివెంట్ చేయొచ్చు. లంగ్కి ఎక్సర్సైజ్ ఇంక వేరే ఏమైనా ఉంటాయా? ఇవే ఉంటాయండి. ఆహారం పాత్ర ఎలా ఉంటుంది లంగ్స్ కెపాసిటీలో? ఆహారం పాత్ర అంటే న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్, పర్టికులర్ కార్బోహైడ్రేట్స్ ప్రాపర్గా తీసుకునేవి మాత్రమే దీనికి ఇంపార్టెంట్. ట్రేస్ ఎలిమెంట్స్ కూడా వీటికి అవసరమే. సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ ఫుడ్, ఇది ఇంపార్టెంట్. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కూడా యూజ్ అవుతాయి బాగా. సో మన శ్వాసకోశ వ్యవస్థని, మన ప్రాణం పీల్చుకోవటం, వదలటము, మన ఆక్సిజన్ లెవెల్స్ని కాపాడుకోవటము, దాని యొక్క ఆ యూనిఫామిటీని మెయింటైన్ చేయటము, వీటిల్లో మనం ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నారు. చాలా తక్కువ మంది మాత్రమే సహజంగా నిద్రపోయినప్పుడు గురక రావటం కానీ, 4 మెట్లు ఎక్కితే ఆయాస పట్టడం కానీ, ఇబ్బంది పట్టడం కానీ లేకపోవటం, ఇవన్నీ చాలా మంది మనం గమనిస్తున్నాం కదా. సహజంగా జరిగే ప్రక్రియ కదా గాలి పీల్చటము, వదలటం అనేది. సో దీంట్లో చాలా మంది ఎందుకు ఇబ్బంది పడుతుంటారు? మీరు అడిగిన దాని ప్రకారం ఇన్వాలంటరీ ప్రొసీజర్స్ అంటారు. ఇప్పుడు ఇన్వాలంటరీ మూమెంట్స్ లాగా శ్వాస అనేది మనకు దాని మీద కంట్రోల్ లేకుండానే సహజంగా జరిగేది. ఎప్పుడైతే అది ఇబ్బందిగా జరుగుతుందో దాంట్లో కాన్షియస్నెస్ వస్తుంది. శ్వాస మీద ధ్యాస పెట్టడం ఎట్లయితే మెడిటేషన్ అంటారో, మనకు మనం అవేర్నెస్ రావడాన్ని ఆయాసము ఇవి అంటారు. సో ఇది రావడానికి రీజన్ మీరు చెప్పిన వాటిల్లో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో, కండరాల్లో వీక్నెస్, ఇప్పుడు పోలియో లాంటి న్యూరలాజికల్ డిసీజెస్, నరాలకు సంబంధించిన వ్యాధుల్లో కొన్ని మజిల్స్ మీద ఎఫెక్ట్ అయ్యాయి. మయాస్థీనియా గ్రేవిస్ అంటారు. అలాంటి వాటిలలో ఈవినింగ్ అయ్యే వరకు ప్రతి మజిల్ దాని పని హాఫే చేసేస్తుంది. దానివల్ల ఈవెన్ అదే శ్వాసకు సంబంధించిన మజిల్స్ కూడా వీక్గా ఉండడం వల్ల ఆయాసం రావడం. స్మోకింగ్, వాటి వల్ల లంగ్స్లో ఉన్న స్పాంజ్ లాగా ఉన్న ఊపిరితిత్తులు బెలూన్స్ లాగా బల్జ్ కావడము. గ్యాసెస్ ఎక్స్చేంజ్ అంటే వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ లోపలికి పోవడము, లోపల బాడీలో ఉన్న వీన్స్లో ఉన్న సిరలలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావడము. ఈ ఫిల్టరింగ్ ఎక్స్చేంజ్, గ్యాసెస్ ఎక్స్చేంజ్ అంటారు. ఆక్సిజన్ను తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ను బయటికి పంపించే ఏ గ్యాసెస్ ఎక్స్చేంజ్ ప్రక్రియ మెయిన్ ఫంక్షన్ ఆఫ్ లంగ్స్. ఇది కాంప్రమైజ్ అవుతుంది. ఇది కాంప్రమైజ్ అయినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ బాడీలో పెరుగుతుంది, ఆక్సిజన్ తగ్గుతుంది. ప్రతి సెల్ ఏదైతే మనకు గ్లూకోజ్ అవసరమో అలానే ఆక్సిజన్ కూడా అవసరం. అది చేసే పని కాంప్రమైజ్ అవుతుంది. లంగ్స్ కానీ లివర్ కానీ వీటన్నిటికి ఉన్న మెయిన్ ప్లస్ అండ్ మైనస్ రెండు ఏంటి అంటే, అవి ఒక పట్టాన వెంటనే వాటి ప్రాబ్లమ్స్ను బయటకు ఎక్స్ప్రెస్ చేయవు. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్స్ ఒక 5% డ్యామేజ్ అయింది, వెంటనే దగ్గు రావడము, ఆయాసం రావడము, డాక్టర్కి వెళ్ళండి అని మనకు సిగ్నల్స్ ఇవ్వదు. అది అడ్జస్ట్ కావడానికి ట్రై చేస్తుంది. సో ఆ ట్రై చేసే ప్రయత్నంలో లంగ్స్లో 50% డ్యామేజ్, 30% డ్యామేజ్ వరకు వాళ్ళకి ఆయాసము ఇలాంటివి ఏమి రావు. వాళ్ళు ఎప్పుడైనా పరిగెత్తితే, మన దైనందిన జీవితంలో ఎప్పుడూ పరిగెత్తని వాళ్ళకి ఆయాసం రావడానికి చాలా టైం పడుతుంది. ఎప్పుడైతే వాళ్ళు రెగ్యులర్ రన్నర్స్, వాకర్స్ ఇలా ఉంటే వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్ కాంప్రమైజ్ అవుతాయి, వాళ్ళు కొంచెం ఎర్లీగా ఎఫెక్ట్ అవుతారు. సో సిమ్టమ్స్ కూడా మనకు కొంచెం త్వరగా తెలిసే ఛాన్స్ ఉంటుంది వాళ్ళల్లో. అలా కాకుండా ఏ ఎక్సర్సైజ్ చేయకుండా ఇంట్లోనే ఉండి బెడ్ మీదనే ఉన్న వాళ్ళకు సిమ్టమ్స్ బయటపడడం కూడా కొంత టైం పడుతుంది. సో మన లంగ్స్ బాగున్నాయా బాగలేవా అని తెలుసుకోవడం ఎలా మరి? ఒకటి, మీరు ఈ బ్రెత్ హోల్డింగ్ కెపాసిటీ, మనం 15 సెకండ్స్ కన్నా ఎక్కువ ఊపిరి ఆపగలగడం. చెస్ట్ ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్ ముందు శ్వాస తీసుకోవడానికి, ఎక్స్పాండ్ చేయడానికి మధ్యలో గ్యాప్ రావడం. బ్లోయింగ్ టెస్ట్, మ్యాచ్ స్టిక్ టెస్ట్ అని బ్లో చేసినప్పుడు ఒక 10-15 డిస్టెన్స్లో సెంటీమీటర్ డిస్టెన్స్లో ఉన్న మ్యాచ్ స్టిక్ను ఊది ఆర్పగలగడం. ఇవన్నీ కూడా బెడ్ సైడ్ టెస్ట్లు అంటారు. అలా కాకుండా లంగ్స్ యొక్క కెపాసిటీని చెప్పడానికి పిఎఫ్టీ, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అని, స్పైరోమెట్రీ, ఏదైతే మనము ఫోర్స్గా ఒక కంప్యూటర్ మిషన్లోకి గాలిని ఊదడం వల్ల దాంట్లో వేరియస్ పారామీటర్స్ని చెప్తుంది.
అలా కాకుండా పీఈఎఫ్ఆర్, పీక్ ఎక్స్పిరేటరీ ఫ్లో రేట్ అని, సాచురేషన్, మనం పల్స్ ఆక్సీ కోవిడ్ టైంలో చాలామంది చూసిండు, ఆక్సిజన్ రేట్ ఎంత ఉంది, సాచురేషన్ ఇది తెలుసుకోవడం. ఇవన్నీ కాకుండా ఇంకేమైనా సిమ్టమ్స్ లాంటివి ఉంటే ఎక్స్రే ద్వారా లంగ్ యొక్క ఏదైనా ప్యాచెస్ కానీ ప్రీవియస్ స్కార్స్ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడం. కొన్ని ఇంకా డిఎల్సిఓ అనేవి కొన్ని డిఫరెంట్ డిసీజెస్లో చేయాల్సిన స్పెసిఫిక్ టెస్ట్, అవి అందరికీ అవసరం లేదు. పిఎఫ్టీ అనేది ఈసీజీ లాగా, ఏదైతే కార్డియాక్ సంబంధించిన మనకు టెస్ట్ ఎలా చేస్తామో కామన్ టెస్ట్, పిఎఫ్టీ అనేది పల్మనరీ ఫంక్షన్ స్పైరోమెట్రీ అనేది లంగ్ యొక్క కెపాసిటీని తెలుసుకునే టెస్ట్. మామూలుగా ఇప్పుడు హెల్త్ చెకప్లు పెరుగుతున్నాయి, ప్యాకేజీలు వస్తున్నాయి, వాళ్ళు ఫుల్ బాడీ చెకప్, ఆర్గాన్స్ పరిస్థితి ఎలా ఉంది, భవిష్యత్తులో ఏమేమి జబ్బులు వచ్చే అవకాశం ఉంది, మనం ఎక్కడున్నాము మన ఆరోగ్యపరంగా, ఒక్కొక్క ఆర్గాన్ ఏ విధంగా పనిచేస్తుంది అనే దానికి ఫుల్ బాడీ చెకప్లు, రకరకాల చెకప్లు మనకు అందుబాటులోకి వచ్చాయి కదా. అందులో మన లంగ్స్, రెస్పిరేటరీ సిస్టమ్ సంబంధించిన టెస్ట్ మనం తప్పనిసరిగా చేయించుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా? అది ఇయర్లీ చేయించుకోవాలా? దానికి పీరియడిసిటీ ఏమైనా ఉందా? సిగ్నిఫికెంట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, స్మోకర్స్, ఎల్డర్లీ ఏజ్ మోర్ దాన్ 60 years, డయాబెటిక్ పర్సన్స్ అండ్ ఆల్కహాలిక్స్ ఆర్ కిడ్నీ ప్రాబ్లం ఉండి హార్ట్ రిలేటెడ్ లేదా మన క్యాన్సర్ రిలేటెడ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా రెగ్యులర్ చెకప్స్ చేసుకోవడము. దాంట్లో పిఎఫ్టీ అనే టెస్ట్ ఒకటి ఉంటుంది. పిఎఫ్టీనే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ఆర్ స్పైరోమెట్రీనే ఇంటర్చేంజ్గా వాడతాము. ఈ స్పైరోమెట్రీ అనే టెస్ట్లో మనం ఏం చేయాలి, గట్టిగా గాలిని బ్లో చేయాలి, కొంతసేపు హోల్డ్ చేయాలి, తర్వాత పీల్చుకోవాలి. ఈ 3 ప్రక్రియలు ప్రాణాయామ చేసే వాళ్ళకు పూరక, రేచక, కుంభక అన్నట్టు వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో అవి చేయడము, దాన్ని గ్రాఫ్ రూపంలో రిప్రజెంట్ చేస్తూ ఒక రిపోర్ట్ జనరేట్ చేస్తారు. ఇది రీసెంట్గా ఒక 6 months బ్యాక్ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు, లేదా 4 weeksలోనే స్టెంట్ వేయించుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చేయొద్దు. హెర్నియా ఉన్న వాళ్ళు చేయొద్దు, ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు చేయొద్దు. కొన్ని దానికి చేయకూడని వాళ్ళ గ్రూప్ కూడా ఉంటుంది. వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఈ హెల్త్ చెకప్లో పిఎఫ్టీ అనేది ఇంక్లూడ్ చేస్తారు. ఇప్పుడు మేము రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు హెల్త్ ప్యాకేజెస్ వాటిల్లో పిఎఫ్టీ, చెస్ట్ ఎక్స్రే, సిబిపి, సీరం ఐజీ అనే ఒక 4 టెస్టుల ద్వారా మనం లంగ్ యొక్క మినిమం బేసిక్ హెల్త్ను చెప్పొచ్చు. పూర్తిగా చెప్పాలంటే సిటీ స్కాన్ ఇలాంటివి అవసరం, కానీ ప్రతి ఒక్కరికి అవసరం లేదు. అంటే ఇయర్లీ మనకు ఫుల్ బాడీ చెకప్లో ఇది కూడా ఒకటి పిఎఫ్టీ అనేది కూడా ఇంక్లూడ్ చేస్తారు, ప్రొవైడెడ్ కొన్ని కాంట్రా ఇండికేషన్, చేయకూడని వాళ్ళు చేయొద్దు, మిగతా వాళ్ళు చేసుకోవచ్చు. పిఎఫ్టీ అంటే ఏంటి సార్ అబ్రివేషన్? పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనేది బ్రాడ్ టర్మ్. దాంట్లో ఒక సబ్ హెడ్డింగ్ లాగా ఒక సబ్ టెస్ట్ ఏంటి అంటే స్పైరోమెట్రీ. ఇది కాకుండా ఇంకేముంది, పీఈఎఫ్ఆర్ అని ఉంది, ఏబీజీ అని ఉంది. ఇక్కడ చూసి ఆర్టరీలో నుంచి గ్యాస్ తీసి దాన్ని బ్లడ్ని తీసి దాన్ని టెస్టింగ్ పంపించడము, డిఎల్సిఓ అని ఉంటుంది, స్లీప్ స్టడీ అని, ఇట్లా రకరకాల లంగ్స్కి సంబంధించిన టెస్టుల్లో స్పైరోమెట్రీ అనేది మనం ఈజీగా రిప్రొడ్యూస్ చేయగలిగేది అండ్ హెల్త్ ప్యాకేజ్లో ఇంక్లూడ్ చేయగలిగేది. ఇప్పుడు లంగ్స్ ఆరోగ్యాన్ని దెబ్బతీసే వాటిల్లో మీరు స్మోకింగ్, ఆల్కహాల్ చెప్పారు, అలాగే డ్రగ్స్ ఉన్నాయి, వ్యాపింగ్ ఒకటి ఉంది, ఈ సిగరెట్ ఏదంటారు, వీటిని ఎలా చూడాలి సార్? వీటి యొక్క వేపింగ్ ఆర్ ఈ సిగరెట్స్, ఈ 2 కూడా ఈక్వల్లీ వర్స్ట్. చాలామందికి ఏంటంటే బీడీ, చుట్ట, వీటికన్నా సిగరెట్ బెటరు, సిగరెట్ కన్నా ఫిల్టర్ సిగరెట్ బెటరు, వీటికన్నా ఈ సిగరెట్ బెటరు అనేది ఒక అపోహ మాత్రమే. 4 రాళ్ళల్లో ఏ రాయి మంచిదంటే 4 మంచివి కావు, 4 రాళ్ళే. సో ఈ సిగరెట్ వల్ల ఏంటి, తీసుకునే యొక్క డోస్ పెరగచ్చు. ఇప్పుడు స్మోకింగ్ చేసినప్పుడు అట్లీస్ట్ ఆ పర్టికులర్ సిగరెట్ వరకు తాగుతారు, తర్వాత పడేయచ్చు. బట్ ఈ సిగరెట్కి లిమిట్ లేదు, తాగుతూనే ఉంటారు. కంఫర్ట్, క్యారీ చేసే కంఫర్టు అండ్ వెస్టర్నైజేషన్, సివిలైజేషన్, అంతే తప్ప ఈ సిగరెట్స్ ఆర్ నాట్ సేఫ్. వేపింగ్ ఈజ్ నాట్ సేఫ్, ఇట్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ డేంజరస్. లంగ్స్లో వాపు కూడా ఏర్పడుతుంటుందా, దాన్ని ఎలా చూడాలి? లంగ్స్లో వాపు అనడం కన్నా కూడా ఈ నిమోనియా ఇన్ఫెక్షన్ యొక్క మెటీరియల్ రావడము అండ్ కణుతులు ఫామ్ కావడము, ఊపిరితిత్తుల చుట్టూ నీరు ఫామ్ కావడము, ఆ నీరు టీబీ వల్ల కావచ్చు, ట్యూబర్క్లోసిస్ క్షయవ్యాధి వల్ల కావచ్చు, లేదా మనకు టీబీ కాకుండా వేరే అదర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల క్లెప్సియల్లా, సూడోమోనాస్ అండ్ స్టాఫైలోకోక ఇట్లాంటి కొన్ని స్ట్రెప్టోకోక ఇట్లాంటి నిమోనియాకు కారణమయ్యే బ్యాక్టీరియాల వల్ల కావచ్చు, వైరస్ ఇన్ఫెక్షన్స్లో కావచ్చు, ఆర్ క్యాన్సర్లో కూడా నీరు రూపంలో ఊపిరితిత్తుల చుట్టూ నీరు చేరడం, వాటి వల్ల దగ్గు, ఆయాసము, ఛాతి నొప్పి, డిస్కంఫర్ట్ ఉండడం కూడా ప్రజెంటేషన్ సిమ్టమ్స్ లాగా ఉంటాయి. ఈ ఊపిరితిత్తులో వాటర్ చేరుకుంటుంది అంటారు, నీరు చేరడం, నీరు చేరడం, దాన్ని ఎలా చూడాలి?
ఊపిరితిత్తుల్లో వాటర్ అనేది కూడా వేగ్ టర్మినాలజీ. అంటే ఊపిరితిత్తుల చుట్టూ 2 పొరలు ఉంటాయి, వాటిని ప్లూరా అంటారు. సో ఈ 2 పొరల మధ్యలో నీరు చేరినమేమో ప్లూరల్ ఎఫ్యూజన్ అంటారు. అది ఇప్పుడు నేను చెప్పినట్టు టీబీ వల్ల కావచ్చు, బ్యాక్టీరియా వల్ల కావచ్చు, క్యాన్సర్ వల్ల కావచ్చు. ఈ 3 మోస్ట్ కామన్ కారణం. అలా కాకుండా ఊపిరితిత్తుల లోపల, అంటే స్పాంజ్ లాగా ఉన్న ఊపిరితిత్తుల లోపల మనకు స్పాంజ్లో నీరు ఎలా అయితే అక్యుములేట్ అవుతుందో నీళ్ళల్లో ముంచితే, అలాంటి నీరును పల్మనరీ ఎడిమా అంటారు. అది మనకు లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్ అండ్ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళల్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. పర్టికులర్లీ డయాలసిస్ మీద ఉన్న పేషెంట్ వారానికి 3 సార్లు డయాలసిస్ అన్నప్పుడు మధ్యలో ఉన్నటువంటి డయాలసిస్, వారం మధ్యలో ఉన్న డయాలసిస్ ఏదైనా కారణం వల్ల మిస్ అయ్యింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఆయాసం వస్తే ఆ నీరు లోపల ఊపిరితిత్తుల లోపల ఉన్నట్టు ఆ నీరును డయాలసిస్ ద్వారా ఎంటీ చేయడం ద్వారా వాళ్ళకి ఆయాసం అనేది తగ్గుతుంది. ఇక్కడ ఆయాసం లంగ్స్ ద్వారా, ఊపిరితిత్తుల ద్వారా వచ్చినప్పటికీ దానికి కారణమైన కిడ్నీని మనం రెక్టిఫై చేయడమే దాని సొల్యూషన్. ఇప్పుడు ఆస్తమా, అలాగే సిఓపిడి, అలాగే ఇన్ఫెక్షను, ఫైమోసిస్ ఏది అంటారు కదా, వీటిని 4ని ఎలా చూడాలి? వాటిలో ఏది ఎక్కువ ప్రమాదకరం సార్? ఆస్తమా అంటే మనకు బ్రాంకియల్ ఆస్తమా అంటారు, అలర్జీకి సంబంధించింది. కఫము ఫామ్ కావడము, ఆయాసం రావడము, శ్వాస తీసుకున్నప్పుడు పిల్లి కూతలు శబ్దాలు రావడము, చెస్ట్ టైట్గా ఉండడము. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఈ వ్యాధిని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. చిన్నపిల్లల్లో అయితే డిస్కంఫర్ట్గా ఉండడము, ఒక ఫుల్ సెంటెన్స్ మాట్లాడలేకపోవడం. ఇది జెనెటికల్గా లేదా ఎన్విరాన్మెంటల్గా ఉండే డస్ట్ వల్ల, వాళ్ళ యొక్క వ్యాధి, వాళ్ళ శరీరం యొక్క రియాక్షన్ నేచర్ను బట్టి కూడా మారుతుంది. అది ఆస్తమా. ఇంకొకటి ఫైబ్రోసిస్, ఫిమోసిస్ కాదు, ఫైబ్రోసిస్ అది. సో ఫైబ్రోసిస్లో ఏమవుతుంది అంటే మనకు ఊపిరితిత్తుల్లో ఉన్న స్పాంజ్ లాగా సాఫ్ట్గా ఉండాల్సిన ఆల్వియోలై అంటారు, ఆ టిష్యూ ఏదైతే ఉందో గట్టి పడిపోవడం, దానివల్ల ఆ పర్టికులర్ పనితనం తగ్గిపోవడం, ఆక్సిజన్ తగ్గడం, ఆయాసం పెరగడం అనేది జరుగుతుంది. సో వీటికి కారణాలు, ఫైబ్రోసిస్కు కారణాలు ఇంతకు ముందుకు ఏమైనా టీబీ వచ్చి తగ్గిపోయినా, వేరే ఇన్ఫెక్షన్స్ వచ్చి తగ్గిపోయినా, క్యాన్సర్ లాంటివి వచ్చినా, రేడియేషన్ వాటి వల్ల కూడా మనకు ఫైబ్రోసిస్ రావచ్చు. ఇప్పుడు లంగ్స్ కూడా, లంగ్ క్యాన్సర్స్ కూడా పెరుగుతున్నాయి కదా, ఏంది కారణాలు ఏంటంటే? స్మోకింగ్ ఫస్ట్ కారణం. ఎన్విరాన్మెంటల్ స్మోకింగ్ అంటే స్మోకింగ్లో మనం యాక్టివ్గా చేసే స్మోకింగ్ను ఫస్ట్ హ్యాండ్ అంటాం. సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ ఎదుటి మనిషి. సో పర్టికులర్లీ ఇంట్లో వాళ్ళు బాగా సఫర్ అవుతారు. హస్బెండ్ స్మోక్ చేస్తే ఫ్యామిలీలో మెంబర్స్కి ఎవరికైనా క్యాన్సర్ వచ్చినా హీ ఈజ్ ఆల్సో ఏ కల్ప్రిట్, హీ ఈజ్ ద వన్ కల్ప్రిట్. సో అలా ఎవరైనా స్మోకింగ్ అనేది ఎవరికైనా దాన్ని సెకండ్ హ్యాండ్ స్మోకింగ్. థర్డ్ హ్యాండ్ స్మోకింగ్ అని కూడా ఉంటుంది. అంటే మనం ఇప్పుడు స్మోక్ జోన్ అనేవి ఉంటాయి ఎయిర్పోర్ట్లో, ఇట్లాంటి వాటిలో. సో అక్కడ మనము స్మోక్ చేయకుండా, స్మోక్ చేసిన పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత మనం అక్కడికి వెళ్తే అది థర్డ్ హ్యాండ్ స్మోకింగ్. అది మొత్తం. సో ఇలా స్మోక్ ఎలా వచ్చినా దాని ఎఫెక్ట్ ఆ పర్టిక్యులర్ పర్సన్ యొక్క జెనెటిక్స్ వల్ల క్యాన్సర్ కారణం కావచ్చు. 2, మనం తీసుకునే ఫుడ్లో అడల్టరేషన్, ఫుడ్లో కల్తీ అంటాం కదా, కలర్స్ వల్ల కావచ్చు, ప్రిజర్వేటివ్ వల్ల కావచ్చు, టేస్ట్నర్స్ వల్ల కావచ్చు, ఈవెన్ కలరింగ్, అట్రాక్టింగ్ ఏజెంట్స్ కోసం, వీటికి ఏది కృత్రిమంగా మనం కలిపినప్పటికీ వాటి యొక్క దుష్పరిణామాలు కార్సినోజన్స్ అంటారు, అంటే క్యాన్సర్కు కారణం కావచ్చు. సో ఇవి ఏవి కాకుండా వుడ్ వల్ల మనకు ఫైర్ చేసి కట్టెలు పొయ్యి ఇవి వాడిన వాళ్ళకు కూడా కొంతవరకు రిలేటెడ్. ఇవన్నీ కాకుండా కొన్ని కెమికల్ ఇండస్ట్రీస్, ఆస్బెస్టాసిస్, సిమెంట్ ఫ్యాక్టరీస్, ఇట్లాంటి వాటిలలో కూడా మనకు ఆస్బెస్టాస్ ఫైబర్స్ కానీ ఇవి లంగ్ క్యాన్సర్కు కారణంగా ఉంటాయి. లంగ్ క్యాన్సర్ అనేది ప్రమాదకరమా? అన్నిటికన్నా ప్రమాదకరం. అంటే ఉన్న క్యాన్సర్లో ఒకప్పుడు ఫీమేల్కి అయితే బ్రెస్ట్ క్యాన్సర్, మేల్స్కి అయితే ప్రోస్టేట్ అండ్ ఇలా క్యాన్సర్స్ ఉన్నాయి. ఇప్పుడు అన్నిటిని సర్పాస్ చేసి లంగ్ క్యాన్సరే అన్నిటికన్నా టాప్ క్యాన్సర్ అయిపోయింది. సో అది స్మోకింగ్ చేసే వాళ్ళల్లో అదే ఉంటుంది, చేయని వాళ్ళల్లో కూడా అదే ఉంటుంది. ఈక్వల్ అని కాదు, వాళ్ళ వేరియంట్స్ దాంట్లో సపరేట్ టైప్స్, సబ్ టైప్స్ వేరే ఉంటాయి, రెస్పాన్స్ వేరే ఉంటుంది. బట్ ఆ రెస్పాన్స్ని బట్టి వాళ్ళ వ్యాధి లక్షణాలు బయటపడడం జరుగుతుంది. సో ఎలా వాటికి మనం లంగ్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? లంగ్ క్యాన్సర్ వస్తే ఎలా తిరిగి దాన్ని బయటపడగలుగుతాం? లంగ్ క్యాన్సర్ రాకుండా ఉండడం అంటే లంగ్ హెల్త్ని మెయింటైన్ చేయడం. లంగ్ హెల్త్ని మెయింటైన్ చేయడం అంటే ఫుడ్తో మొదలుపెట్టి ఎక్సర్సైజెస్ అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ను దూరంగా ఉంచడం. మోస్ట్ కామన్గా మనకున్న ఎవిడెంట్గా తెలిసిన ఏదైతే స్మోకింగ్, టొబాకో, ఎన్విరాన్మెంటల్ డస్ట్,
ఇవి అవాయిడ్ చేయడం. ఈ వేపింగ్, ఈ సిగరెట్ కూడా ఎఫెక్ట్ చేస్తాయా, లంగ్ క్యాన్సర్ చేస్తాయా? దట్స్ వాట్ ఈక్వల్లీ వర్స్ట్. లంగ్ క్యాన్సర్ కారణం అవుతుంది సిగరెట్ వల్ల, నికోటిన్ వల్ల అంటే ఈ సిగరెట్ వల్ల కూడా అవుతుంది. ఇవన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. మామూలు సిగరెట్ అయినా, వేపింగ్ అయినా, ఈ సిగరెట్ అయినా ఈక్వల్లీ డేంజరస్. కరెక్ట్. డేంజరస్నెస్ తక్కువ ఎక్కువ ఏమి లేదు. ఇది పాష్, ఇది నాట్. అంతే. ఇప్పుడు దానికి ఏమి ఆల్టర్నేటివ్, లంగ్ క్యాన్సర్ వస్తే మనం కాపాడుకోవడానికి ఏమైనా వచ్చినాయా ట్రీట్మెంట్స్? ట్రీట్మెంట్ అడ్వాన్స్మెంట్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఒకప్పుడు 10 years బ్యాక్ లంగ్ క్యాన్సర్ అనగానే సైకలాజికల్గా పేషెంట్, అటెండర్స్, ఈవెన్ డాక్టర్ కూడా హ్యాండ్స్ అప్ లాగానే ఉండేది. బట్ అట్ ప్రజెంట్ ఎర్లీ స్టేజ్లో, అంటే స్టేజ్ 1, 2, 3, 4 అని 4 స్టేజ్లు ఇస్తాం. 4th స్టేజ్లో ఆపరేషన్స్ అనే ఆప్షన్ ఉండదు. ఫస్ట్ స్టేజ్లో పికప్ చేయగలిగితే అది ఎలా చేస్తాము? హెల్త్ స్క్రీనింగ్లో ఎక్స్రేస్, సిటీ స్కాన్ అవసరాన్ని బట్టి. ఇప్పుడు స్మోకింగ్ చేసే వాళ్ళు వాళ్ళ హ్యాబిట్ను మానుకోలేకపోతున్నారు. అలాంటప్పుడు ఎవ్రీ ఇయర్ ఒక లో డోస్ సిటీ స్కాన్ చేసుకోవడం వల్ల ఈవెన్ 1 centimeter కన్నా తక్కువ ఉన్న స్టేజ్లోనే క్యాన్సర్ను పికప్ చేయడము, దానికి అడ్వాన్స్ ఇంటర్వెన్షన్స్ ఏవైతే పల్మనాలజీ డిపార్ట్మెంట్లో ఇంటర్వెన్షన్ పల్మనాలజీ స్పెషాలిటీలో మనము ఆ పర్టికులర్ 1 centimeter నాడ్యూల్ని కూడా బయట నుంచి కానీ లోపల నుంచి కానీ బ్రాంకోస్కోపీ ద్వారా కానీ, సిటీ గైడెడ్ బయాప్సీ అంటారు, వీటి ద్వారా కానీ, కోన్ బీమ్ సిటీ అని, రేడియోలీవర్స్ అని, ఇలా మల్టిపుల్ అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా ఎర్లీ స్టేజ్లో లంగ్ క్యాన్సర్ని పికప్ చేస్తాం. దానివల్ల ఆ పర్టికులర్ గడ్డను ఆపరేషన్ చేసి తీయడం వల్ల వాళ్ళ నార్మల్ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. అయితే అది ఫస్ట్ స్టేజ్లోనేనా? ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, కొన్ని సందర్భాల్లో థర్డ్ స్టేజ్లో కూడా ఆ డిసీజ్ యొక్క, క్యాన్సర్ యొక్క తీవ్రతను బట్టి, వాటి నేచర్, సబ్ టైప్ని బట్టి అప్పుడు కూడా ఆపరేషన్ ఉంటుంది. అవి కాని పక్షంలో కీమోథెరపీ, వాటితో పాటు కాంబినేషన్లో ఆపరేషన్, కీమోథెరపీ, రేడియోథెరపీ కాంబినేషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు లంగ్ ఏమైనా ట్రాన్స్ప్లాంటేషన్ కొత్తది ఏమైనా వేసే ప్రక్రియలు వచ్చాయి మనకు? చాలా ఉన్నాయండి. ఈ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ మీకు కోవిడ్లో చూసినట్టయితే పేషెంట్ సర్వైవ్ అవుతారు, కానీ ఆక్సిజన్ మీద డిపెండ్ అయిపోయారు. ఫైబ్రోసిస్ అని చెప్పి వేరియస్ డిసీజ్ వల్ల ఫైబ్రోసిస్ అయిపోయారు. వేరియస్ ఓల్డ్ టీబీ అండ్ ఫైబ్రోస్ స్కార్, తర్వాత బ్రాంకెక్టాసిస్, ఇలా కొన్ని జన్యుపరమైన డిసీజులు, సిస్టిక్ లంగ్ డిసీజ్, ఇలాంటి వాటి వల్ల లంగ్స్ అనేవి చేయాల్సిన పని చేయకపోయినప్పుడు ఆక్సిజన్ తగ్గిపోవడము, ఆక్సిజన్ బయట పెట్టుకొనే ఉండడము, ఇది వాటి కాంప్లికేషన్. అలాంటప్పుడు ఆ పర్టికులర్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ టీమ్ అని ఉంటుంది. దాంట్లో పల్మనాలజిస్ట్ ఉంటారు, ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్, సెకండ్ కౌన్సిలర్స్ ఉంటారు. వీళ్ళందరూ ఆ పర్టికులర్ పేషెంట్ ఫిట్ ఫర్ ట్రాన్స్ప్లాంట్ అని అనుకుంటే డోనార్ను తీసుకొని వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేసి సక్సెస్ఫుల్గా అయినవి ఈవెన్ మా హాస్పిటల్లో కూడా చాలా ఉన్నాయి, అండ్ హైదరాబాద్లో చాలా సెంటర్స్లో కూడా చేస్తున్నారు. ఈ లంగ్ ట్రాన్స్ప్లాంట్ జరిగిన తర్వాత వాళ్ళ లాంగివిటీ మామూలు మనుషులాగా యావరేజ్ ఉంటుందా? లైఫ్ స్పాన్ తగ్గదా? ఏమి తగ్గదు. కాకపోతే వాళ్ళు చేస్తున్నది దేనికోసం చేశారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాయిజనింగ్ కోసం చేసి బేసిక్ వాళ్ళ ఇమ్యూనిటీ బాగా ఉన్న వాళ్ళకు లైఫ్ స్పాన్ నియర్ నార్మల్గా ఉంటుంది. మిగతా వాళ్ళకు 2 to 3 years వితౌట్ ఆక్సిజన్ ఈజ్ బూన్. అంటే ఎవ్రీ సెకండ్కు, ఎవ్రీ నిమిషానికి ఆక్సిజన్ తీసుకునే వాళ్ళ కష్టం పోతుంది. అది 2 years అయినా 1 year అయినా ఇట్ చేంజెస్ ఇన్ దేర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి అంటే ఇంకా ఆ మనిషి ప్రాణాలు వదిలేసినట్లు అనుకోవాలా? దాన్ని ఎలా చూడాలి? అంటే ఊపిరితిత్తులు ఎలాంటివి అంటే, ఏవైతే మనకు రెండు అవయవాలు ఉన్నాయో, ఒకటి లేకున్నా ఇంకొకటి మనిషి ప్రాణాన్ని కోసం సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిడ్నీ సరిపోతుంది, ఒక లంగ్ సరిపోతుంది. అలా ఈ పర్టికులర్ ఊపిరితిత్తుల్లో ఒక ఊపిరితిత్తి ఫర్ ఎగ్జాంపుల్ టీబీ వల్ల టోటల్గా డ్యామేజ్ అయిపోయినప్పటికీ సర్వైవ్లో ఇబ్బంది ఉండదు. కానీ అదర్ పార్ట్ ఆఫ్ ద లంగ్ కూడా ఎఫెక్ట్ అయ్యి విత్ ఇన్ నో టైం డ్యామేజ్ చేస్తుంది అంటే ప్రాణాపాయం ఉంటుంది. ఇప్పుడు లంగ్స్లో మనం నీరు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంటే నీరు రావడానికి కారణమైన దాన్ని ప్రివెంట్ చేయాలి. అంటే ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్లో కూడా లంగ్స్ చుట్టూ అండ్ అవి ఉన్నాయంటే వాటికి ట్రీట్మెంట్ తీసుకోవడం. టీబీ, క్యాన్సర్, బ్యాక్టీరియా, ఈ మూడిటి వల్ల కూడా నీరు రావచ్చు. కాబట్టి వాటిని కారణం కనుక్కోవడం, వాటికి సంబంధించిన మందులు ఇవ్వడం, నీరు మరీ ఎక్కువ ఉంది అని అంటే చిన్న ట్యూబ్ ద్వారా బయటికి తీయడం, లేదా థొరకోస్కోపీ అనే ద్వారా టాల్ క్లోరాడోసిస్ అనే ఒక పౌడర్ లాంటిది పెట్టడం క్యాన్సర్ వాళ్ళ పేషెంట్స్లో చేస్తూ ఉంటాం. సో టీబీ లక్షణాలు ఏంటి? రాకుండాలంటే ఏం చేయాలి? టీబీ అనేది క్షయ వ్యాధి అంటాము. సో దీని లక్షణాలలో ఒకప్పుడు క్షయ పేషెంట్ ఎవరైనా ఉన్నారంటే పక్క వాళ్ళు కూడా గుర్తుపట్టేటట్టు ఉండేది. ఎందుకు? వాళ్ళలో ఉన్న ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల, లేక క్షయ యొక్క రోగం లక్షణాలు అనేవి చాలా ప్రస్ఫుటంగా ఉండేవి. అంటే దగ్గు రావడం, దీర్ఘకాలిక దగ్గు,
దీర్ఘకాలికం అని ఎప్పుడు ఒకప్పుడు 3 వారాలకు మించి వచ్చిన దగ్గును నేషనల్ ట్యూబర్క్లోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ ప్రకారం టీబీ టెస్ట్ చేసుకోవాలి అని చెప్పేవారు. ఇప్పుడు 2 వారాలకు మించిన దగ్గును అంటే 2015 నుంచి గైడ్ లైన్స్ మార్చినప్పుడు 2 వీక్స్ మించి తెమడతో కూడిన దగ్గు ఉంది అంటే ఆ తెమడ పరీక్షలో టీబీ ఉందా లేదా తెలుసుకోవాలి. 2 ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, సాయంత్రానికి ఫీవర్ లాంటిది రావడం, లిథార్జీగా యాక్టివ్గా ఉండకపోవడం, ఇవి టీబీ ఊపిరితిత్తులకు వస్తే లక్షణాలు. కానీ టీబీ అనేది శరీరంలో ఏ అవయవానికైనా రావచ్చు. ఆ అవయవానికి ఎఫెక్ట్ అయిన అవయవం దాన్ని బట్టే దాని లక్షణాలు బయటపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ టీబీ బ్రెయిన్ చుట్టూ ఉన్న పొరలకు వచ్చింది అనుకోండి, టీబీ మెనింజైటిస్ అంటారు. అప్పుడు వాళ్ళకు వామిటింగ్స్ ఉంటాయి. ఈ దగ్గు ఇవన్నీ ఏమీ ఉండవు. సో దగ్గు లేనంత మాత్రాన టీబీ లేదనడానికి కూడా లేదు. సో వాళ్ళకి హెడేక్ ఉంటుంది, ప్లేస్ మారింది, ఊపిరితిత్తుల చుట్టూ నీరు వచ్చింది, ఛాతి నొప్పి ఉంటుంది, దగ్గు ఉండదు, డ్రై కాఫే ఉంటుంది. పొట్టలో టీబీ వచ్చింది, ఇలియం అలాంటి వాటిలలో టీబీ వచ్చింది, అప్పుడు వాళ్ళకు తినది అరగకపోవడం, నొప్పి రావడం ఉంటుంది, దగ్గు ఉండదు. బోన్స్కు టీబీ వచ్చింది, అక్కడ ఫ్రాక్చర్ కావడము, లేదా అక్కడ స్వెల్లింగ్ కావడము, లేదా అక్కడ ఏదైనా హీలు దెబ్బ తగిలితే మానకపోవడం, స్కిన్ టీబీ ఉంటుంది. ఇలా కిడ్నీకి సంబంధించిన లేయర్స్ మధ్యలో టీబీ ఎఫెక్ట్ కావచ్చు, ఐస్కు టీబీ రావచ్చు. సో ఇలా ప్రతి అవయవము టీబీ యొక్క బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అవయవాన్ని యొక్క పనితనాన్ని పర్టికులర్ దాన్ని బట్టి దాని లక్షణాలు మారుతాయి. ఈ కారణాలు ఏంటంటే టీబీకి కారణాలు మన ఇమ్యూనిటీ ఏదైతే ఉందో డిఫెన్స్ సిస్టమ్, మన డిఫెన్స్ సిస్టమే టీబీకి వ్యాక్సిన్. ఎప్పుడైతే ఆ డిఫెన్స్ సిస్టమ్ వీక్ అయిందో అప్పుడు టీబీ బ్యాసిల్లే అనేది ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ ఆ రిస్క్ ఉంది. అందుకని మనం అమెరికా కానీ వేరే కంట్రీస్ వెళ్ళినప్పుడు వీసాలో స్టాంపింగ్ ఏదైతే చేస్తుంటారో ఆ టైంలో టీబీ యొక్క స్కార్ ఉందా లేదా, యూఏఈ కంట్రీస్ ఇక్కడ వీళ్ళంతా దుబాయ్ ఇలాంటివి వెళ్ళినప్పుడు వాళ్ళకు టీబీ మీకు ఎక్స్రేలో డాట్ ఉంది, రిజెక్ట్ అని చెప్పి పంపిస్తారు. దాంట్లో వాళ్ళ ఉద్దేశం 2 రకాలు. ఒకటి, వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళకు టీబీ రావద్దు. 2, అక్కడ వీళ్ళకి టీబీ వస్తే ఇక్కడ వాళ్ళకు ఉన్న ఫైనాన్షియల్ దాంతో వాళ్ళ ఈ మెడికల్ ఎయిడ్ తీసుకోలేరు అనేది 2 రకాలుగా ఆలోచించాల్సి వస్తుంది. ఇప్పుడు ఇన్హేలర్ అనేది కూడా చాలా మందికి ఇంపార్టెంట్ సార్. మొబైల్ ఫోన్ లాగా కొంతమందికి అయిపోయింది కదా ఇన్హేలర్. ఇన్హేలర్ని ఎలా చూడాలి? ఇన్హేలర్ ప్రమాదకరమా? సో ఇన్హేలర్ మీద ఫస్ట్ ప్రమాదమా ఎలా చూడాలి అనే దానికన్నా కూడా అపోహలు చాలా ఉన్నాయి. యాజ్ ఎ పల్మనాలజిస్ట్గా ఇన్హేలర్ అనేది సేఫెస్ట్ రూట్ ఆఫ్ డ్రగ్స్ అని చెప్తాను నేను. ఇన్హేలేషన్ రూపంలో అంటే వాయు రూపంలో డైరెక్ట్ లంగ్స్లోకి వెళ్ళే మందు ఇన్హేలర్ అనేది. దాంట్లో మనకు వచ్చే నష్టము, అది పీల్చే టెక్నిక్ కరెక్ట్ లేకపోతే నాలుక మీద డిపాజిట్ కావడము, కొంచెం చేదుగా రావడము, తినబుద్ధి కాకపోవడం, ఇవి వాటి సైడ్ ఎఫెక్ట్స్. దాన్ని మౌత్ వాష్ చేసుకోవడం వల్ల పోతుంది. బ్లడ్లో ఎప్పుడైతే మనం ఇస్తున్న ఇంగ్లీష్ మెడిసిన్, అలోపతి మెడిసిన్ లోపలికి వెళ్తున్న మెడిసిన్ బ్లడ్లో కలవకుండా డైరెక్ట్ లంగ్స్కి చేరుతుందో దానివల్ల 2 లాభాలు. 1, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 2, ఇవ్వాల్సిన డోసు మైక్రోగ్రామ్స్లో ఉంటుంది. సో ఈ రెండిటి వల్ల ఇన్హేలర్స్ అనేవి సేఫ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రెగ్నెన్సీలో ఉన్న పేషెంట్కి ఆస్మా ఉంటే, మామూలుగా ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకు గైనకాలజిస్ట్లో ఒక ఫోలిక్ యాసిడ్, ఐరన్ ట్యాబ్లెట్స్ తప్ప వేరే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ కూడా వాళ్ళు సజెస్ట్ చేయరు, ఎందుకంటే బేబీ మీద ఎఫెక్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళకు ఆస్మా ఉంటే, అటాక్ వస్తే అప్పుడు కూడా ఇన్హేలర్ సేఫ్. అంటే ప్రెగ్నెన్సీలోనే సేఫ్ అయినప్పుడు మిగతా వాళ్ళు సేఫ్గా యూజ్ చేయరు. ఒకటే ఏంటంటే అది ఎన్ని రోజులు వాడాలి అనేది పర్సన్ టు పర్సన్ మారుతుంది. కొంతమంది లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం డాక్టర్ నిర్ణయిస్తే అవసరమే. కొంతమంది ఓన్లీ సీజనల్లో వాడాల్సి వస్తుంది. కొంతమంది ఓన్లీ 1 మంత్ పోస్ట్ వైరల్ అలర్జిక్ అంటారు, 1 మంత్ వాడితే సరిపోతుంది. సో ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని జనరలైజ్డ్గా ఇన్హేలర్ వాడొద్దు, వాడితే అలవాటు అయిపోతుంది, అడిక్ట్ అవుతుంది, అది మంచిది కాదు అనడం కరెక్ట్ కాదు. సో ఓవరాల్గా ఇన్హేలర్ ప్రమాదకరం కాదు, సేఫ్ అండ్ అడ్వైజబుల్. ఈయన ఇండికేటెడ్ పర్సన్, ఎవరికైతే అవసరమని నిపుణులు చెప్తారో వాళ్ళలో ఇట్ ఈస్ సేఫ్. న్యూమోనియాని ఎలా చూడాలి సార్? న్యూమోనియా డేంజరా? న్యూమోనియా అనేది లంగ్స్లో ఉన్న ఇన్ఫెక్షన్నే న్యూమోనియా అంటారు. అంటే ఊపిరితిత్తుల లోపల స్పాంజ్లాగా ఉండాల్సిన ఊపిరితిత్తులు ఈ ఇన్ఫెక్షన్ మెటీరియల్తో ఫిల్ కావడం వల్ల ఆక్సిజన్ తగ్గిపోవడము, కొన్నిసార్లు అది ప్రాణాంతకంగా మారడము, వెంటిలేటర్ మీదకి వెళ్ళడము. సో న్యూమోనియా అనేది యంగ్ ఇండివిజువల్స్లో ఈజీగా ట్రీట్మెంట్ ఉంటుంది, బయటపడతారు. ఎప్పుడైతే న్యూమోనియా ఉన్న పేషెంట్కి ఆక్సిజన్ అవసరం పడడం, వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు ప్రాణాంతకం, అది ప్రమాదకరమే. సో న్యూమోనియాకు మనకు మెరుగైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఆ న్యూమోనియాకు కారణాన్ని బట్టి తెమ్మడ పరీక్ష కానీ, బ్రాంకోస్కోపీ కానీ, బయాప్సీ కానీ ఇలాంటివి చేసి కారణాలు కనుక్కొని దానికి తగ్గట్టుగా ప్రతిదానికి ట్రీట్మెంట్ అయితే ఉంది. ఇప్పుడు కొంతమందికి ఉన్న పళ్ళంగా సడన్గా శ్వాస తీసుకోవటం ఇబ్బంది అవుతుంటుంది కదా,
దాన్ని ఎలా చూడాలి, ఎలా నివారించాలి? సో శ్వాస తీసుకోవడం ఇబ్బంది కావడం మీరు అన్నట్టు 2 రకాలు. ఒకటి స్లోగా గ్రాడ్యువల్గా పెరగడం, దానికి కారణం టీబీ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఫైబ్రోసిస్, స్మోకింగ్, ఇవన్నీ. సడన్గా నిన్న బాగుండి ఈరోజు ఆయాసం వస్తుంది అంటే ఫస్ట్ మనం చూడవలసినవి పల్మనరీ ఎంబాలిజం అంటారు. పల్మనరీ ఎంబాలిజం అంటే రక్త సరఫరా ఏదైతే ఊపిరితిత్తులకు ఉంటుందో పల్మనరీ ఆర్టరీస్, వాటిల్లో బ్లడ్ గడ్డ కట్టుకోవడం. ఒక రకంగా చెప్పాలంటే హార్ట్ అటాక్ లాగా లంగ్స్ సంబంధించిన అటాక్. ఎవరిలో వస్తుంది? ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళలో వచ్చే ఛాన్స్ ఉంది. రక్తనాళాల్లో రక్తం అనేది ద్రవ రూపంలో కట్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఘన రూపంలో ఉండాలి. అది నేచర్. రివర్స్ అయినప్పుడు అంటే రక్తనాళాల్లో రక్తం ఘన రూపంలో ఉన్నప్పుడు అది గడ్డ కట్టి క్లాట్ లాగా మారి పల్మనరీ ఎంబాలిజం లాగా ఊపిరితిత్తులకు బ్లాక్ చేయడం వల్ల బయట నుంచి వచ్చే ఏదైతే గ్యాస్ అనేది, ఆక్సిజన్ అనేది లంగ్స్లోకి అందకపోవడము, ఆయాసం రావడం జరుగుతుంది. కొన్నిసార్లు అది ప్రాణాంతకం కూడా కావచ్చు. పర్టికులర్లీ ఇప్పుడు లాంగ్ డ్రైవ్ చేసే డ్రైవర్స్, లాంగ్ ఫ్లైట్ ఎయిర్ ట్రావెల్ చేసేవాళ్ళు, వీళ్ళకు కాళ్ళు అనేవి కదిలియకపోవడం వల్ల, అంటే మామూలుగా కాళ్ళల్లో ఏదైతే కాఫ్ మజిల్స్ ఉంటాయో అవి ఏం చేస్తాయి, పెరిఫెరల్ హార్ట్ అంటారు ఇక్కడ ఉన్న కాఫ్ మజిల్, అవి ఏం చేస్తాయి, మనము యూజ్ చేయడం వల్ల, కదిలియడం, నడవడం, వాటి వల్ల రక్తం అనేది ఊపిరితిత్తులకు చేసే రక్తనాళాల్లో లీడ్ అయ్యే ఏదైతే రక్తనాళం ఉందో కాళ్ళ నుంచి డైరెక్ట్ అక్కడికి వెళ్తుంది. ఇక్కడ కదులుతూ ఉన్నామంటే అది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. ఎప్పుడైతే అది కదలకుండా లాంగ్ అవర్స్ అంటే మోర్ దాన్ 12 hours, కొంతమంది హెవీ వెహికల్ డ్రైవర్స్, లాంగ్ జర్నీ చేసేవాళ్ళు, ట్రావెల్, ఫ్లైట్ వీటిలలో ఉన్నవాళ్ళు, లేదా గేర్లెస్ కార్లు ఇట్లా వాడి లెఫ్ట్ లెగ్ అలానే వదిలిపెట్టి వితౌట్ బ్రేక్ లాంగ్ డ్రైవ్ మోర్ దాన్ 12 hours అలా చేసేవాళ్ళు, వాళ్ళకు ఆ కాఫ్ మజిల్స్, కండరము, ఈ పిక్ అంటాం కదా, ఆ కండరాలు ఏమైనా నొప్పి ఉన్నాయంటే ఇమీడియట్గా డాక్టర్కి చూపించుకోవడము, అక్కడ ఏమైనా క్లాట్ ఉందా, ఈ క్లాటే రేపు పొద్దున ఆ లంగ్స్ యొక్క బ్లడ్ వెజల్స్లో బ్లాక్ చేసి ఎంబాలిజం అని ఆయాసాన్ని కారణం చేయొచ్చు. లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన బయట ఉన్న పొరల మధ్యలో ఎయిర్ అనేది లీక్ కావడం, సో అది న్యూమోథొరాక్స్ అంటారు. అది కూడా ఒక రకమైన ఊపిరితిత్తులకు సంబంధించిన ఎమర్జెన్సీ. సార్, మామూలు పొద్దున్నే పాలల్లో పసుపు వేసుకొని తాగితే చాలా మంచిది, లంగ్స్ క్లీన్ అవుతాయి అంటుంటారు, నిజమేనా? సో పాలు, ఇండివిజువల్గా పసుపు, రెండు కూడా ఇండిపెండెంట్గా మంచివి. రెండింటిని కలపడం వల్ల లంగ్స్కి ఎలా బెనిఫిట్ అవుతాయి అనేది నాకైతే తెలియదు. బట్ వాళ్ళకు అసిడిటీ రానంత వరకు మంచిదే. అసిడిటీ వల్ల శొంఠి ఇలాంటివి కోవిడ్ టైంలో చూసే ఉంటాము. శానిటైజర్లు ఎక్కువగా వాడి ర్యాష్ వచ్చిన వాళ్ళు, మాస్కులు అదే పనిగా క్లీన్ చేయకుండా వాడి ఇక్కడ ర్యాష్ వచ్చిన వాళ్ళు, వెల్లుల్లి ఇట్లాంటివి ఏవైతే వాళ్ళకు పడిన వాళ్ళకి మంచిది. ఇప్పుడు పాలల్లో మిరియాలు వేసుకొని తాగుతుంటారు. వీటన్నిటి గురించి ఏంటంటే ఈజ్ నాట్ కమ్స్ అండర్ అలోపతి కాబట్టి వాటి గురించి అసిడిటీ లాంటివి రాకుండా, వాటిల్లో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పసుపుకు ఉంది. అండ్ మిల్క్లో ప్రోటీన్స్, విటమిన్ ఏ ఇలాంటివి ఉన్నాయి, ఇమ్యూనిటీని కాపాడుతున్నాయి కాబట్టి ఇండిపెండెంట్గా అవి మంచివి. ఆవిరి పట్టడం వల్ల టెంపరీ రిలీఫ్, తలనొప్పికి జెండుబామ్ లాగా అంతే. ఇట్ ఈస్ నాట్ ఎ ట్రీట్మెంట్ ఓన్లీ, అదొక్కటే ఆ ట్రీట్మెంట్ కాదు, సంజీవిని కాదు, కొంత రిలీఫ్ అయితే ఉంటుంది. ఇప్పుడు సైనసైటిస్ ఉన్న వాళ్ళు, ముక్కు దిబ్బడం ఉన్న వాళ్ళు ఆవిరి పట్టుకోమని చెప్తాం, మేము కూడా సజెస్ట్ చేస్తాం. ట్రీట్మెంట్తో పాటు అది వాడుకోండి అని చెప్తాం. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. ఇంకో సందర్భంలో మనం ఎలర్జీస్ గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. థ్యాంక్ యూ.